వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. జనవరి అనగానే ఫెస్టివల్స్ అందరికీ గుర్తొస్తాయి. కానీ జనవరిలోనే హైదరాబాద్ లో ఇంకో స్పెషల్ ఉంది. అదే 45 డేస్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? 80 స్టాల్ నుంచి స్టార్ట్ అయ్యి 3500 స్టాల్స్ వరకు ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతూనే ఉంది. కానీ ప్రతి స్టాల్ లోని ఒక స్పెషల్. వివిధ రాష్ట్రాల నుంచి, వేరే ఊర్ల నుంచి ఫుడ్స్ అని, క్లాత్స్ అని, బ్యాగ్స్ అని డిఫరెంట్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ 84th ఎగ్జిబిషన్ లో చాలా స్టాల్స్ అయితే పెరిగిపోయాయి. సో లోపల ఏమేమైతే ఉంటాయి, ఎంట్రీ ఎలా ఉంది, ఏంటి అనేది మీ అందరికి నేను చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. సో మనం ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ క్యాష్ ఓన్లీ అని ఉంది. సో ఒక మనిషికి 50 రూపాయలు. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోదాము. సో ఫైనల్ గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడగానే ఎటు వెళ్ళాలో, ఏ ఫేస్ లోకి వెళ్ళాలో అస్సలు తెలియట్లేదు. సో చూద్దాము, ఎటైతే మనకి ఎక్కువ అట్రాక్టివ్ గా అనిపిస్తుందో ఆ లైన్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. చూసారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. మనం అయితే షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఒకటే రకాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ చాలా, ఒక బెంగాలీ నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, హ్యాండ్లూమ్స్, పట్టు శారీస్, కాంచీ పట్టు, చేనేత వస్త్రాలు అనేవి చాలా కనిపిస్తున్నాయి. क्या स्पेशल है भैया? हलवा नारियल तेल అయినా కొబ్బరి నూనె కొబ్బరినూనెతో చేస్తారు హల్వా. గోధుమ పాలు ఓకే. ये हलवा रेडी कर होम मेड. ఓహో, హోమ్ మేడ్. ఎన్ని ఇయర్స్ నుంచి? ये नामपल्ली 7 నెలలు 7 నెలలు 7 years 7 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ పెడతారా? दूसरा जगह में बैठता ये जगह 4 నెలలు. కాస్ట్ ఎట్లుంటుంది ఇది? 250 గ్రామ్ 150 కిలో ఎంత? 600 కిలో 600. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది కేరళ స్పెషల్ హల్వా అంట. కొబ్బరి నూనె, గోధుమ పాలతో చాలా స్పెషల్ గా చేస్తారంట. టేస్ట్ కూడా బాగుంది. ఆ స్మెల్, కోకోనట్ స్మెల్ కూడా దగ్గరికి వెళ్ళగానే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేది. కేజీ 600 అంట. హాయ్ అండి. ఎలా ఉంది ఎగ్జిబిషన్? యా, ఇట్స్ గుడ్ అండి. ఫైన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రతి నగర్ సింహపురి కాలనీ అండి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఇయర్ వచ్చామండి. బేసిక్ గా ఇక్కడ కాలేజ్, నేను స్టూడెంట్ అనమాట. నేను ఈ కాలేజ్ లో. సో నేను అప్పుడు 4 years బ్యాక్ ఈ కాలేజే కాబట్టి అప్పుడు 4 years కంటిన్యూగా ఇట్లా చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే వచ్చాం కాబట్టి చూడాలండి. బట్ క్లాతింగ్ అదంతా అయితే మాత్రం కొత్తగా ఉన్నాయి అన్ని. అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే క్లాతింగ్ సెక్షన్ అయినా కానీ ఎవ్రీథింగ్ కొత్తగా అనిపిస్తుంది. చూడాలి షాపింగ్ చేస్తే. బట్ ప్రైజెస్ వైజ్ గా చూస్తే మాత్రం కొన్ని దగ్గరలో ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. అది చూడాలి. ఇంకా అట్లా షాపింగ్ చేస్తుంటే తగ్గిస్తారు. ఫీమేల్ కి అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. మేల్ కి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అసలు ఫీమేల్స్ కి మాత్రం బెస్ట్. మేల్ కి మాత్రం ఇంకా అసలు షాప్స్ ఎత్తుక్కోవాలని చెప్తున్నారు. మేల్ కి దొరకట్లేదు. ఫీమేల్స్ కి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ బేబీ గర్ల్ కి బాగా కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. చెప్పుల సెక్షన్ అయినా కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేల్ కి కూడా పెట్టుంటే, లైక్ ఐఎమ్ మేల్ మదర్ అనమాట, బాగుండేది అసలు. ఎస్పెషల్ గా కిడ్స్ కి ఏమైనా ఉంటాయేమో చూద్దామని వచ్చాను. బట్ ట్రై చేయాలి, ఏమున్నాయో చూడాలి, ఎత్తకాలి బాగా. ఓకేనండి, ఫైన్. సో ఇటువైపు నేను నడుచుకుంటూ వెళ్తే నాకు ఒక బోర్డు అయితే కనిపించింది. అది ఎందుకు చాలా వెరైటీగా నాకు అనిపించింది. ఒకసారి మీరే చూసేయండి. 1,00,000 సార్లు రాయండి, 1,00,000 సార్లు తుడపండి. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆవిడని ఒక్కసారి అడుగుదాము. హాయ్ అండి. అసలు ఏంటిది రాయండి తుడవండి? ఇది ప్రాక్టీస్ బుక్ మేడం. 1,00,000 సార్లు రాసి 1,00,000 సార్లు ఇరేజబుల్. ఇగోండి, ఎన్నిసార్లు అయినా మీరు ప్రాక్టీస్ చేపియచ్చు, రైటింగ్ చేయొచ్చు, మళ్ళీ ఇరేజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇచ్చే పెన్స్ తోనే రాయాలా, లేదంటే మా ఓన్ పెన్స్ తో? ఏ పెన్ అయినా, ఇంక్, జెల్, స్కెచ్, పెన్సిల్, క్రేయాన్స్, ఎనీవన్. అంటే ఇది అంటే దేంతో ఏమైనా తయారు చేసినట్ట, లేకపోతే ఏంటి స్పెషల్ ఏంటి బుక్ లో? ఆయిల్ పేపర్. ఇది ఆయిల్ పేపర్ పర్మనెంట్ ఉంటాయి. ఇది ఓకే. ఇది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతుంటారు ఎగ్జిబిషన్ లో? 10 years. 10 years నుంచి పెడుతున్నారు. ఓకే. బాగా సేల్ అవుతాయా బుక్స్ అన్ని? ఓకే. ఎంత కాస్ట్ ఇది? ఇది వాళ్ళ ఆన్లైన్ ప్రైస్ 250 ఉంది. ఎగ్జిబిషన్ మాత్రమే 100 రూపీస్ ఆఫర్ లో ఇస్తున్నారు. అంటే ఇది ఏ పెన్ తో మీరు ఇచ్చే దాంతో కాదు, ఏ దాంతో ఏదైనా రైట్. రఫ్ చేసావు. ఎలా రఫ్ చేయాలి దీన్ని? ఎన్ని వెట్ క్లాత్, ఎన్ని మీ ఇంట్లో స్కెచ్ ఉంటే, కలరింగ్స్ ఏదైనా వెట్ క్లాత్ తీసుకోవాలా, ఇరేజబుల్. ఇవ్వండి,
ఇరేజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయాలి. మళ్ళీ రీయూజ్ చేయాలి. అలా ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చా? 1,00,000 సార్లు. 1,00,000 సార్లు. ఇగండి ఇట్లా ఎంత అయినా పిల్లలు డ్రాయింగ్ చేస్తారు. మళ్ళీ వెట్ క్లాత్ తీసుకొని ఇరేజ్ చేసి మళ్ళీ రీయూజ్. ఒకసారి పెన్నుతో కూడా రాయండి. ఇక ఇన్ని వెట్ క్లాత్ తోటి ఇరేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయిల్ పేపర్ అంట, ఎన్నిసార్లైనా రాసి రఫ్ చేయొచ్చు. పిల్లలు చాలా పిచ్చి పిచ్చి గీతలు గీసేస్తుంటారు, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నా వెనక చూస్తున్నారు కదా, ఇది పోలీస్ స్టాల్. చాలా స్టాల్స్ అయితే ఇప్పటి వరకు మనం చూసాము, దాంట్లో ఇది కూడా ఒకటి. అసలు ఈ పోలీస్ స్టాల్ ఏంటి, దీన్ని చేయడానికి ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. నమస్తే అండ్ వెల్కమ్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు మనకి చూసుకుంటే బయట చాలా స్టాల్స్ ఉన్నాయి, సో అలానే ఇక్కడ కూడా పోలీస్ స్టాల్ అని చూసాం. అసలు దీని కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే కాన్సెప్ట్ అంటే ట్రాఫిక్ రూల్స్, అంటే ట్రాఫిక్ వయోలేషన్స్ మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ట్రాఫిక్ వయోలేషన్స్ చేస్తూ ఏముందలే సింపుల్ అనుకొని ట్రాఫిక్ ఉల్లంఘన చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఇదే విధంగా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అంటే ఇతను చేసిన తప్పుకి అవతల వాళ్ళు అనుభవిస్తున్నారు. తర్వాత ఇది తప్పు అని చెప్పడానికి మనకి ఎంత చెప్పినా, ఎన్ని చట్టాలు చూపించినా, ఎన్ని టీవీలు చూపించినా వీలు పడతలేదు. ఈ మార్పు ఎక్కడి నుంచి జరగాలి అంటే పిల్లల నుంచి చేస్తే బాగుంటుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ లెవెల్లోనే మనకి ఈ ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి తెలియజేస్తే బాగుంటుందనే నిబంధనతో ఇక్కడ ఒక స్టాల్ కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. నేను ఈ సంవత్సరంలో ఫస్ట్ ఇన్ఛార్జిగా వచ్చాను దీనికి. థ్యాంక్ యూ అమ్మా. అయితే అక్కడ మీకు కనిపించినట్టయితే ఫ్లెక్సీలు కొన్ని ట్రాఫిక్ ఇంజనీరింగ్ అని, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అని, తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏమంటే ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్లు ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయి, అంటే ఎందుకు జరుగుతున్నాయి అనే నేపథ్యంలో వాళ్ళు ఆలోచించి అక్కడ మన లోపాలు ఏంటి, మనం ఏం చేస్తే సరి చేస్తే మనం ఆ యాక్సిడెంట్ జరగకుండా చూడవచ్చు అని ఆ ఇంజనీర్లు ఆలోచించి దాని ప్రకారంగా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక ఇమేజెస్ ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ ఆలోచించక ముందు ఎలా ఉంది, ఆలోచించి నా తర్వాత ఎలా ఉంది అనేది ఇది మాకు ఇంజనీరింగ్లో మీకు ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఫొటోస్లో కనపడుతుంది. అలాగే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి మనకి అక్కడ తెలియజేస్తున్నారు. వాస్తవంగా ట్రాఫిక్ ఎడ్యుకేషన్లో మనకి ఇక్కడ మనకు కనిపించే లైట్స్ ఉన్నాయమ్మా. ఆ లైట్స్ దేనికి సంబంధించింది, ఆ రెడ్ లైట్ కలిపితే పడితే ఆగాలని, ఆ గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలని, ఎల్లో లైట్ పడితే స్టార్ట్ చేయాలని. వాస్తవంగా ఆగటానికి స్టార్ట్ చేయాలి, కదలటానికి స్టార్ట్ చేయాలి, అంతేగాని ఎల్లో లైట్ పెట్టమంటే వెళ్ళిపోమని కాదు అని చెప్పడానికి ఆ స్క్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి. అయినా అవి చూసుకోకుండా సింపుల్ ఏముందిలే అని చెప్పి ప్రయాణం చేయటం వల్ల అవతల అదే విధంగా ముగించుకొని రావటం వల్ల యాక్సిడెంట్ అవుతూ సెంటర్లో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు కదలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళకి గుద్దేసి వాళ్ళ బతుకులు బస్టాండింగ్ చేస్తున్నారు, రోడ్లు పాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ట్రాఫిక్ ఉల్లంఘన చేయొద్దని, అలాంటి సంఘటనలు ఫస్ట్ ఇప్పుడు పిల్లలు నడుపుతున్నారు మా సైకిల్స్. ఆ సైకిల్ నడిపే దాంట్లోనే ఒక స్టోరీ ఏంటంటే మీరు ఆ సిగ్నల్ స్పాట్ ఏంటండి అని చెప్పడానికే అది. తర్వాత రోడ్డుకి 2 వీలర్స్ ఎక్కడి వైపు నడవాలి, 3 వీలర్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, 4 వీలర్స్ ఎట్టు వెళ్ళాలి. ఒకవేళ ట్రాఫిక్ని మనం ఓవర్టేక్ చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఓవర్టేక్ చేసుకోవచ్చు. మనకి ఒక సింబల్స్ ఉన్నాయి, అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఒక వైట్ గీత ఉంది, అంతవరకే రోడ్డు ఉంటుంది. అది మర్చిపోయి కనుక కిందకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయని ఆ సెంటర్లో అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి. దానివల్ల మనం ఓవర్టేక్ ఇక్కడ చేయవచ్చని, ఒకవేళ నేరుగా గీత గీసి ఉంటే అక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదని, ఒకవేళ ఓవర్టేక్ చేయాల్సి వస్తే రైట్ సైడ్ మాత్రమే ఓవర్టేక్ చేయాలని వివిధ అంశాలతో ఇక్కడ అన్ని కూడా ఇమిచ్చారమ్మా. ఇక్కడ పిల్లలు ఆనందంగాను వాళ్ళు చూస్తున్నాం కదా ఆడుకుంటున్నారు. ఇంకా రెస్పాన్స్ అన్నాడు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనిషికి, అంటే దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కష్టమైన అందంగా కనిపిస్తుంది, అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ చెప్పాలి అనే దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది నాకు చాలా ఆనందంగాను ఉందన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయమ్మా. అక్కడ ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్స్ అని, అది మనకి ఏదన్నా కేసు బుక్ చేస్తే వెంటనే దాంట్లోకి వెళ్ళేసి దాన్ని టైప్ చేస్తే వాళ్ళ వెహికల్ నెంబర్ అవన్నీ ఫీడ్ చేస్తారు. వాళ్ళు దేని విధంగా
ఏ వయలేషన్ చేశారో దాంట్లో ఫీడ్ చేస్తే వాళ్ళకి తగినటువంటి స్లిప్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అది దాంట్లో నుంచి వస్తుందమ్మా, ప్రింటర్ నుంచి. తర్వాత ఇది వచ్చేసి బ్రీత్ అనాలజర్. ఎవరైనా సరే తాగినాక నేను తాగలేదని మీరు ఏమైనా చేసుకోమని చెప్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అనవసరంగా అంటే కేసులు తారుమారు చేసే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్రీత్ అనాలజర్ చేశారు. ఎవరైనా తాగి ఉన్నట్టయితే 34 కన్నా ఎక్కువ కనుక వాళ్ళకి మీటర్లు కనిపిస్తే వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ బండి సీజ్ చేసుకుని వాళ్ళకి రిసిప్ట్ ఇస్తారమ్మా. దాన్ని గోషమహల్ టీటీఐకి కానీ బేగంపేట టీటీఐకి కానీ పంపించినట్టయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ విధంగా తాగటం తప్పు అని. ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రభుత్వం వారు ఏమని ఆలోచించారంటే కేసు బుక్ చేసి జైలుకి పంపించచ్చు, కానీ మనుషులం మారే బుద్ధి మనుషులకే ఉంది అనే కాన్సెప్ట్తో వాళ్ళు మనకు కోచింగ్ పంపిస్తున్నారు, అంటే కౌన్సిలింగ్ పంపిస్తున్నారు. మేమంతా వాళ్ళకి తగ్గ రీతిలో వాళ్ళని తాగొద్దనో ఈరోజు మానేయమనో కాదు, తాగితే ఇబ్బందులు పడే పరిస్థితులు తెలియజేస్తూ వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఏ విధంగా యాక్సిడెంట్ అవుతున్నాయి, మనం ఏముంది లేని మనం మూమెంట్ ఇచ్చినప్పుడు మనం జరిగినటువంటి సంఘటనలు కొన్ని వెనక మనకు కనపడు. ఆ దృశ్యాలను మనం వాళ్ళకి చూపించి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిందో చూడండి, దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చూడండి. అంటే ట్రాఫిక్ విభాగంలో పోలీసు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకోవటం వల్ల మేము మీకు దుష్మలు కాదు, ఈరోజు మీరు ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు అని చెప్పడం జరుగుతుంది. ఎన్ని అసలు టాపిక్ గురించి ఎంత అవేర్నెస్ వస్తున్నా ఇంకా జనాలకి తగ్గట్లేదు. సో దాని గురించి మీరు చాలా క్లియర్ కట్ గా పిల్లల నుంచి స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తోని చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Hello, good evening audience. Sharif Ahmad from Afghanistan. Welcome to Afghanistan Stall. This is Kabuli International. We bring Afghanistan dry fruits here for your service in your city, Hyderabad. These are all from Afghanistan. We have all varieties of Afghanistan dry fruits. आप कभी भी आ सकते हो हमारे ड्राई फ्रूट शॉप में. इधर सारा ड्राई फ्रूट्स मिल जाएंगे आपको, बेस्ट प्राइस में मिल जाएंगे आपको. ऐसे ड्राई फ्रूट्स आपको इधर कोई भी नहीं मिलने वाला है. सब अफगानिस्तान का है, एक नंबर गारंटी के साथ है. जो कुछ भी ले लेंगे आप एक नंबर दे देंगे आपको. 9 ईयर से स्टॉल लग रहा है हमारा, और मेरा खुद का आना 2 साल से हो गया. पहले मैं करता रहता था, ये हैदराबाद में मेरा पहला 2 साल से हो गया है. 2 साल से आ रहा हूँ इधर. बाकी स्टॉल हमारा 9 ईयर से आ रहा है. मैं नहीं आ रहा तो मेरा दूसरा भाई आ रहा है, कजिन भाई है. ये सब हम आते रहते हैं इधर 9 ईयर से. హాయ్, సరయు, నాగోల్. ఫస్ట్ టైం రావడం. ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగుంది. అంతా లైక్ జ్యువెలరీ, ఇంకా క్లాత్స్, డ్రెస్సెస్ అన్నీ ఇవే ఉన్నాయి మ్యాక్సిమం. అండ్ షాపింగ్ చేసుకోనికి మస్తు ఉన్నాయి. ఇంకా చాలా చాలా తిరగనీకి ఉన్నాయి, బట్ ఎక్కువ తిరగడానికి లేకుండా తొందరగా వచ్చేసాం. అంటే లేట్ అయింది, వెళ్ళి అన్ని చెక్ చేసుకుని షాపింగ్ కి అయితే చూసుకుని వచ్చేసాం. మరి ఇప్పుడు వెళ్ళడం ఎలా? ఇక్కడ నుంచి మీరు ట్రావెల్ ఆటో నాగోల్ వెళ్తారు? ఎస్. ఓకే, మీరు నాగోల్ ఏమేమి కొన్నారు? ఏం కొనలేదు, చూసి వచ్చేసాం. ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగున్నాయి. నచ్చాయా? ఏం ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి? లేడీస్ సంబంధించి? లేడీస్ సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్ని బాగున్నాయి. మరి జెంట్స్ కి లేవు కదా, మరి ఏం అనిపించలేదా? లేదు, జెంట్స్ కి కూడా ఉన్నాయి యాక్చువల్ గా, బట్ లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంది అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.